హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. పాపం ప్రేరణ 4-5 సార్లు మెగా చీఫ్ కంటెండర్ అయింది, కానీ చివరి క్షణంలో ఆమె మెగా చీఫ్ కాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. దాంతో ఆమె మెగా చీఫ్ అయితే బాగుండు అని అందరికీ అనిపించింది. అయితే 10వ వారంలో ఎట్టకేలకు ఆమె మెగా చీఫ్ అయింది. కానీ ఆమె ఇన్నాళ్ళు చీఫ్ కాకుండా ఉండటమే మంచిదయిందే నంత చెత్తగా చేస్తోంది ప్రేరణ. హౌస్లో ఆమె ఒక్కతే చీఫ్ అయినట్టుగా చీఫ్ కాస్త సైకోలా మారింది. హౌస్లో వాళ్ళకి చుక్కలు చూపిస్తోంది. శనివారం నాటి ప్రోమోలతో తుస్సుమనిపించారు. ఆడియన్స్ ఒకటి ఊహించుకుంటే అక్కడ మాత్రం రిజల్ట్ వేరే. ఇక మెయిన్ ఎపిసోడ్లో అయినా ఆడియన్స్ కోరుకున్నది జరిగిందో లేదో చూద్దాం. ప్రతి వారం హోస్ట్ నాగార్జునతో పాటు కొంతమంది సెలెక్టెడ్ ఆడియన్స్ కూడా బిగ్ బాస్ షోకి వస్తుంటారు. వాళ్ళతో నాగార్జున మాట్లాడుతుంటారు. అయితే ఓ మహాతల్లి ఎవరో కానీ నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరమ్మా అని నాగార్జున అడిగితే విష్ణుప్రియ అని చెప్పింది. ఎందుకమ్మా, ఆమె ఎందుకు ఇష్టం అని నాగార్జున తిరిగి అడగ్గా ఆమె ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తుంది అని చెప్పింది. ఆమె పృథ్వీని ఎంటర్టైన్ చేస్తుంటే ఆమెలో ఈమెకి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కనిపించిందో అర్థం కాలేదు. నాగార్జున వీకెండ్లో వచ్చి విష్ణు భజన చేస్తారేంట్రా బాబు అని అంతా తలపట్టుకుంటున్నారు కదా. సో అలాంటి కామెంట్లు రాకుండా విష్ణు కూడా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పడానికే ఈమెను బిగ్ బాస్ స్టేజ్ దగ్గరకు లాక్కొచ్చినట్టున్నారు. మరి నచ్చని కంటెస్టెంట్ ఎవరంటే యష్మి పేరు చెప్పిందామె. ఆమె ఎందుకు నచ్చడం లేదు అని నాగార్జున అడిగితే ఆమె ఫ్లిప్ అవుతుందని చెప్పింది. ఇక శుక్రవారం నాడు హౌస్లో ఏం జరిగింది చూపించారు నాగార్జున. ఇక గౌతమ్ సీతాఫలం తిన్నాడని రాత్రిపూట రచ్చరచ్చ చేసింది మెగా చీఫ్ ప్రేరణ. సరే ఉదయం మాట్లాడుకుందాం అని గౌతమ్ నవ్వుతుంటే అక్కడేదో ప్రాణాలు పోయినట్లుగా ఇది జోక్ కాదు, చాలా సీరియస్, నవ్వుతున్నావేంటి, మేం తినకుండా మీరు ఎలా తింటారు, ఒకటే ఉన్నదని తెలిసిన తర్వాత ఎలా తింటావు, ఇంత ఫుడ్ ఉన్నప్పుడు అది ఎందుకు తిన్నావు అని సాగ్గొట్టి చావదొబ్బింది ప్రేరణ. నాకు ఆకలి వేసింది తిన్నానని గౌతమ్ చెప్పినా కూడా వినిపించుకోలేదు ప్రేరణ. అప్పటికి గౌతమ్ నవ్వుతూనే ఓపిగ్గా సమాధానం చెప్పాడు. దాంతో ప్రేరణ సిగ్గు లేకుండా నవ్వుతున్నావు గౌతమ్ అని నోరు పారేసుకుంది. ఆ మాటతో గౌతమ్కి కోపం వచ్చింది. సిగ్గు గిగ్గు అని మాట్లాడకు, మాటలు జాగ్రత్తగా మాట్లాడు, రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు తీసుకో, నోరు జారకు అని అన్నాడు గౌతమ్. అవును, నువ్వు సిగ్గు లేకుండానే నవ్వుతున్నావు, అది నీ ఫుడ్ కాదు, సీతాఫల్ ఎందుకు తిన్నావా అంటూ మళ్ళీ మొదటికొచ్చింది ప్రేరణ. సరే తల్లి, ఆకలి వేసింది తిన్నాను, ఇప్పుడు ఏం చేయమంటావు, తప్పు చేస్తాను అని గౌతమ్ అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది ప్రేరణ. ఆ తరువాత బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఎవరో చచ్చిపోయినప్పుడు ఏడ్చినట్టుగా తెగ బాధపడిపోయింది సీతాఫలం కోసం. నేను తప్పు చేస్తున్నానా, వీళ్ళు తప్పు చేస్తున్నారా నాకు అర్థం కావటం లేదు, నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా, నేను ఆర్డర్స్ వేయటం లేదు, నేను చెప్తున్నా, చీఫ్ అంటే నామినేషన్స్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ తీసుకోవడము అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఏకాభిప్రాయం చేసింది. ఇక ఉదయాన్నే మళ్ళీ కిచెన్లో నబీల్ని స్వీట్ తినకూడదని ఆర్డర్లు స్టార్ట్ చేసింది. అది స్వీట్ కాదు అని నబీల్ తెలివిగా మాట్లాడాడు. చీఫ్ అయిన తర్వాత ప్రేరణ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది. నిన్న కూడా విష్ణుప్రియని కావాలనే కెలికింది. ఆమె పర్సనల్ సామాన్లు ఈమె చక్కబెడుతూ అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, ఒక కబోర్డ్ ఖాళీ చెయ్యి అంటూ సైకోలా బిహేవ్ చేసింది. ఆమె సామాన్లు ఆమె ఎక్కడ పెట్టుకుంటే ఈమెకెందుకు? ఆమె లిప్స్టిక్, మేకప్ కిట్లను కూడా ఎలా సర్దుకోవాలో ఈమె చెప్తుంది. పైగా 5 వారాల క్రితం వచ్చి వైల్డ్ కార్డుల కోసం కబోర్డ్ ఖాళీ చేయమని నేను చీఫ్, నా మాట వినాల్సిందే అన్నట్టుగా విష్ణుకి చుక్కలు చూపించింది. నేటి ఎపిసోడ్లో మళ్ళీ ఈ సోదరిని కంటిన్యూ చేస్తూ విష్ణుప్రియ దగ్గరకు వెళ్ళింది. రేపటి పని నువ్వు ఎందుకు చేస్తున్నావు, నేను చెప్పాక ఎందుకు చేయవు అంటూ మళ్ళీ మొదలుపెట్టింది. నేను చేసిన పనికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు కాబట్టే నేను నువ్వు చెప్పింది చేయను అని చెప్పింది. గొడవ స్టార్ట్ చేసింది నువ్వు అని విష్ణు ఎంత చెప్పినా ఆ మ్యాటర్ని సాగదీస్తూనే ఉంది ప్రేరణ. మొత్తానికి 10వ వారంలో చీఫ్ అయిన ప్రేరణ సైకోగా మారి హౌస్లో వాళ్ళకి చుక్కలు చూపించింది. ఆమె ప్రవర్తన చూసి నాగార్జున కూడా బిత్తరపోయారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.